అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి రాబోతున్నటువంటి నూతన సంవత్సరంలో జనవరి 1, 2, 3 తారీఖుల్లో వారికి పట్టబోతున్నటువంటి అదృష్టం ఏమిటి? అలాగే వారు ఏళ్లనాటి దరిద్రం అంతా కూడా తొలగిపోయి వారి యొక్క దశ తిరగబోతుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదండి. మరి వారికి రాబోతున్నటువంటి అదృష్టం, వారు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పూజా పరిహారాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి కుంభరాశి వారికి రాబోతున్నటువంటి ఈ నూతన సంవత్సరంలో జనవరి 1, 2, 3 తారీఖుల్లో వారికి రాబోతున్నటువంటి అదృష్టం గురించి, అలాగే వారు పాటించవలసినటువంటి చిన్న చిన్న పరిహారాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారి జాతకంలో తప్పకుండా వారైతే చక్రం తిప్పేటటువంటి అవకాశాలు, పరిస్థితులు రాబోతున్నాయనేందుకు ఎలాంటి సందేహం లేదు. 14 ఏళ్ల నుండి వారు అనుభవిస్తున్నటువంటి దరిద్రం అంతా కూడా తొలగిపోయి, కుంభరాశి వారికి ఏ విధంగా వారు పట్టిందల్లా కూడా బంగారంగా మారిపోతుందో అనేటటువంటి విషయాలు కూడా జీరో నుంచి హీరోగా పెరిగేటటువంటి పరిస్థితులైతే కుంభరాశి వారికి ఈ 3 రోజుల్లో కూడా విపరీతంగా కనిపిస్తున్నాయండి. ఇక కుంభరాశి వారికి ఏ దేవత యొక్క ఆరాధన వలన మరింత మేలు చేకూరబోతుంది అనే విషయాలు కూడా ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి అధిపతి శని భగవానుడు. ఇక కుంభరాశి వారిని మనం కనుక పరిశీలించినట్లయితే మీరు చాలా అంటే చాలా దయాగుణంతో కలిగి ఉంటారని ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పుకున్నాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కుంభరాశి వారిపై గ్రహాల యొక్క ప్రభావం అనేది ఏ మేరకు ఉంటుంది, అలాగే ఈ 3 రోజుల్లో వారి జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతుంది, ఆర్థిక ప్రయోజనాలు ఏ విధంగా కలగబోతున్నాయి అనే విషయాల గురించి కూడా మనం తెలుసుకుందాం. కుంభరాశి వారికి శని భగవానుడు అధిపతి కాబట్టి ఈ కారణం వలన ఈ రాశి వారి యొక్క జీవితం, అలాగే వారి యొక్క కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఎంతో ఆత్మవిశ్వాసంతో చేస్తూ ఉంటారు. అలాగే వీరికి తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి కుంభరాశి వారికి. కొన్నిసార్లు కుంభరాశి వారి స్వభావంలో కఠినత్వం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. శని భగవానుడు సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి కుంభరాశి వారికి కొంతకాలం పాటు రాజయోగం పట్టిందనే చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశిలో పుట్టిన వారికి ఈ కాలంలో అంటే వివాహాలన్నీ కూడా ఎటువంటి కొంతమందికి వివాహం జరగక ఇబ్బంది పడుతున్న వారు కూడా వారి పనులు కూడా చక్కగా వివాహం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే దానికి తగినటువంటి సమాచారం కానీ, లేదంటే అందుకు తగినటువంటి మాటలు కానీ, ఏదైనా కానీ వివాహానికి సంబంధించినటువంటి మాటలైతే ఈ 3 రోజుల్లో కూడా మంచిగా జరిగేటటువంటి అవకాశం ఉంది. శని భగవానుడి యొక్క అనుగ్రహంతో, అలాగే వారు కష్టపడి పనిచేసేటటువంటి పనుల్లో కూడా విజయాన్ని సాధిస్తారు. గురువు యొక్క ప్రభావంతో వీరు ఫలితాలను అయితే తప్పకుండా పొందుతారండి. అలాగే ఉద్యోగులకు కూడా అద్భుతమైనటువంటి గొప్ప ఫలితాలు రాబోతున్నాయి. అలాగే కుజుడు ప్రభావంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక రాహు యొక్క ప్రభావంతో కుటుంబంలో ఉన్నటువంటి జీవితంలో ఆహ్లాదంగా కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. అలాగే మరో 3 రోజుల్లో ఈ కుంభరాశి వారిలో పుట్టినటువంటి వారికి 14 ఏళ్ల నుండి ఉన్నటువంటి అనుభవిస్తున్నటువంటి దరిద్రం కూడా తొలగిపోయి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూసుకుంటే కనుక వీరికి గురువు యొక్క అనుగ్రహంతో కుంభరాశి వారి యొక్క ఆదాయం విపరీతంగా పెరగబోతుంది. ఎందుకంటే పనులన్నిటికీ కూడా కారణమైనటువంటి బృహస్పతి మీకు ఆర్థికమైనటువంటి పనులకు తప్పకుండా మంచి సహాయం చేసేలా ఉండబోతున్నాడు. అంటే ఈరోజు మనకు ఈ పని లేదు కాబట్టి ఆ పనికి తగినటువంటి ఆదాయం లేదని అనుకుంటూ ఉంటారు కదా, దానికి మించినటువంటి ఆదాయం ఈ 3 రోజుల్లో కూడా మీకైతే కనిపిస్తుందండి. అలాగే ఆ ఆదాయం అనేది కూడా అద్భుతమైనటువంటి ఎదుగుదలకు సంబంధించింది. మీరే కళ్ళారా చూస్తారు కుంభరాశి వాళ్ళు. అలాగే అనేక రంగాల్లో కూడా లాభాలు పొందేటటువంటి అవకాశం ఈ 3 రోజుల్లో విపరీతంగా కనిపిస్తుంది. అలాగే సోదరుల మధ్య ప్రేమానురాగాలు, అలాగే ఎవరైనా కానీ బంధం దూరమైనా కానీ వారు మరలా తిరిగి వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈ 3 రోజుల్లో ఈ రాశి వారి యొక్క విద్యార్థులకైతే మెరుగైనటువంటి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా శని భగవానుడి యొక్క ప్రభావం ఈ సంవత్సరం అంతా కూడా ఇదే రాశిలో సంచారం చేయడం, ఈ కుంభరాశిలో సంచారం చేయడం వలన ఈ కుంభరాశి వారికి రాజయోగం ఇచ్చేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి. ఇక ఈ సమయంలో మీకు పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయండి. అంటే ఎంతో కాలంగా ఏదో కొన్ని కారణాల వల్ల, ఇబ్బందుల వలన ఆగిపోయినటువంటి కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు కానీ, పెద్ద పనులు కానీ ఉంటాయి కదా, అవి కూడా ఈ 3 రోజుల్లో పూర్తవుతాయి అన్నమాట. అలాగే ఎప్పటి నుండో కొంతమంది ఇల్లు కట్టుకోవాలని చూస్తూ ఉంటారు కదా, అలాంటి వారికి స్థలం కొని చక్కగా ఇల్లు కట్టకుండా వదిలేసి ఆ స్థలం చాలా సంవత్సరాల పాటు అలా వదిలేసి ఉన్నటువంటి స్థలాలు కూడా ఉంటాయి కదా, దాని మీద పెట్టుబడి అనవసరంగా పెట్టామని చెప్పి అనుకుంటూ బాధపడుతూ ఉండేవారికి కూడా దాని మీద ఒక రూపాయి తీసుకోవడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే దానివలన మీకు మంచి లాభం కూడా రాబోతుంది. కాబట్టి అలా పెండింగ్‌లో ఉన్నటువంటి పనులు కానీ, స్థలాలు కానీ వాటి వలన కూడా మీకు విపరీతమైనటువంటి లాభం పొందేటటువంటి అవకాశాలైతే ఈ 3 రోజుల్లో కూడా కనిపిస్తుంది. అలాగే ఇంకా
కొంతమందికి అసలు ఏమాత్రం కూడా అసలు ఆ పనుల్లో మాకు ఏ ఏ విధమైన ఏ విధమైనటువంటి విజయం కానీ, లేదంటే దానివలన ఒక రూపాయి లాభం కానీ రావడం లేదనుకున్న పనులు సైతం చక్కగా మీరైతే పూర్తి చేస్తారు. అలాగే, అలాగే ఈ యొక్క రాశి వారిలో వ్యాపారాలు చేసుకునేవారు, వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారు కూడా మంచి లాభాలొచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక శని భగవానుడి యొక్క అనుగ్రహంతో విశేషంగా వీరికి లాభాలైతే కలగబోతున్నాయి. ఇక ఈ 3 రోజుల్లో కాకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా శని ప్రభావం వీరికైతే ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వీరికి కెరియర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం అయితే తప్పకుండా ఉందండి. ఎందుకంటే ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది మీ మీద కొంచెం గట్టి దెబ్బ అయితే కొట్టబోతుంది కాబట్టి, ఈ విషయంలో మీరు ఎంతైనా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక మనం ఎప్పటికప్పుడు చక్కగా పూజ చేసుకుంటూ ఉండాలి. శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందాలంటే తప్పకుండా పేదవారికి, వికలాంగులకు, వృద్ధులకు, అలాగే అనాథులకు ఎంతో కొంత మీకు తోచినంత సహాయం అయితే చేస్తూ ఉండడం వలన శని భగవానుడి యొక్క అనుగ్రహం తప్పకుండా పొందుతారు. అన్నదానం అయితే ఇంకా చాలా విశేషంగా చాలా మంచిదండి. ఎంతో చక్కగా మీకు వీలున్నంతలో అన్నదానం చేసుకోండి. అలాగే శని భగవానుడి యొక్క అనుగ్రహం అయితే మీకు ఖచ్చితంగా కలుగుతుందని ఇందులో ఎలాంటి సందేహం లేదు. శని భగవానుడి యొక్క అనుగ్రహం కలిగింది అంటే మీ మీదకు ఆయన ప్రభావం వచ్చిందంటే ఇక ఎలాంటి చెడు ప్రభావం కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదనమాట. తద్వారా మీకు ఎంతో చక్కగా కలిసి రావడం ద్వారా మీకు సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం వలన కూడా బలమైనటువంటి రాజయోగ ప్రభావం అయితే విపరీతంగా ఉండడం అనేది అద్భుతంగా కనిపిస్తుంది. ఇక కుంభరాశి వారికి ఆర్థిక ప్రయోజనాల విషయాలకు వస్తే ఈ 3 రోజుల్లో కెరియర్ పరంగా శుభ ఫలితాలు అయితే జరగడం జరుగుతుంది. ఇక బంధం నుండి ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయండి. ఈ రాశి చక్రం ఏ సమయంలో మీకంటే ఏ విధమైనటువంటి శుభ పరిణామాలు తీసుకొస్తుందో మీరు కూడా ఊహించని విధంగా కుంభరాశి వారు మంచి మంచి అదృష్టాలను, అవకాశాలను పొందుతారు. అలాగే మీ కోరికలు కూడా నెరవేరుతాయి. అదేవిధంగా మీ సమస్యలన్నీ కూడా శని భగవానుడి యొక్క అనుగ్రహంతో మీరు ఏదైతే ఆహ్, అంటే కొంతమంది ఉంటారు కదా! అంటే శని ప్రభావం వల్ల బాధపడుతూ ఉన్నవారు. వారు సైతం శనివారం నాడు చక్కగా శని ప్రభావం మీపై ఎక్కువగా విపరీతంగా మిమ్మల్ని బాధకు గురి చేయకుండా ఉండాలి అంటే శనివారం నాడు శనీశ్వరుని యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారికి తైలాభిషేకం చేసుకోవడం, అలాగే స్వామివారికి సంబంధించినటువంటి ఏదైనా నల్ల ఉండలను, అలాగే స్వామివారికి సంబంధించినటువంటి నల్ల వస్త్రాలను దానం చేయడం, ఇలాంటివన్నీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మీకు చక్కగా పొందేందుకు అవకాశం ఉంది. అలాగే కొంతమంది వాహనాలు నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కూడా ఉంది. కుంభరాశి వారికి ఈ సమయంలో ఈ 3 రోజులు కూడా ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా అయితే గడుపుతారండి. మరోవైపు కొంత మీకు కోపం కలిగించేటటువంటి సందర్భాలు ఎదురైనప్పటికీ కూడా అవైతే ఎవరైతే మీకు కోపం కలిగించే విధంగా ప్రవర్తిస్తారో వారిని అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా దూషించకండి. ఎందుకంటే వారి వల్ల మీకు ఫ్యూచర్‌లో అయినా సరే ఏదో ఒక చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వారిని ఎక్కువగా మీ కోపంతో వారిని ఇంకాస్త వారిని ఆహ్, అంటే శత్రువులుగా మార్చుకునేటటువంటి పరిస్థితులైతే తెచ్చుకోకండి. మీరు చూసి చూడనట్లుగా మీ పని మీరు చూసుకుంటూ వెళ్ళిపోండి. ఎందుకంటే అలాంటి వారు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు దెబ్బతీయాలని ఉన్నారు కాబట్టి వారికి మరొక అవకాశం ఇచ్చినట్లుగా మీరు ఉండకుండా మీ పని మీరైతే చక్కగా చేసుకుంటూ సంతోషంగానే వారికి ఒక చిరునవ్వుతో సమాధానం ఇచ్చినట్లుగా మీ పనైతే మీరు చూసుకోండి. ఎందుకంటే మీకు అన్ని విధాలుగా దైవానుగ్రహం ఉంది కాబట్టి అలాంటి వారికి భగవంతుడు ఏదో ఒక విధంగా శిక్ష అయితే వేస్తాడు కాబట్టి అదంతా కూడా వారికి భగవంతుడికి అర్పించేసి మీ పనులు మీరైతే చేసుకోండి. ఇక మీరు ఈ 3 రోజుల్లో కూడా మీకు అదృష్టం పట్టిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో మీరైతే ఎక్కువగా చెప్పాను కదా! దైవానుగ్రహాన్ని పొందేందుకు ఎక్కువగా మీరు శని భగవానుని యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి. ఇక మీ జీవిత భాగస్వామితో మీరు సంతోషంగా గడిపేందుకు కూడా అవకాశాలైతే ఉన్నాయి. అలాగే పెద్దలను ఒప్పించి పెద్దల అంగీకారంతో ప్రేమికుల యొక్క వివాహాలకు ఏదైనా కానీ దానికి సంబంధించినటువంటి విషయాలు చర్చించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే భాగస్వామితో కలిసి సంతోషంగా ఉండబోతున్నారు. మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం కుంభరాశి వారు కొన్ని చిన్న చిన్న దాన ధర్మాలు చేసుకోండి. ముఖ్యంగా దాన ధర్మాల వలన మీకు ఎందరో దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే మంచి ప్రతిఫలం అనేదైతే మీకైతే దక్కుతుందండి. అలాగే ఆకలితో అలమటిస్తున్నటువంటి వారికి, పేదలకు, వికలాంగులకు, వృద్ధులకు మీరు చేసేటటువంటి సేవా కార్యక్రమాల వలన తప్పకుండా మీకైతే మంచి పుణ్యఫలాన్నయితే భగవంతుడు అనుగ్రహిస్తాడు. అదేవిధంగా కుంభరాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన కూడా ఎంతో మేలు కలిగించేలా చేస్తుంది. అలాగే కాలభైరవుని యొక్క స్తోత్రం పారాయణం చేసినా కూడా మీకు మరింతగా మేలు చేస్తుంది. అదృష్టానికి దగ్గరగా కుంభరాశి వారి జీవితం అయితే గడుస్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి కుంభరాశి వారికి వారి యొక్క జాతక ఫలితాలు, అలాగే వారు చేయవలసినటువంటి చిన్న చిన్న పరిహారాలు, ఏ దేవుని యొక్క ఆరాధన చేయడం వలన కుంభరాశి వారికి బాగా కలిసొస్తుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా! మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. మొదటిసారి ఛానల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.